తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. బీసీ నాయకులను తయారు చేయడానికి టీడీపీ ఒక యూనివర్సిటీ లాంటిదని ఏపీ ఆప్కాబ్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు అన్నారు. ఇటీవల అసెంబ్లీలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34% రిజర్వేషన్ కల్పించడంపై ఏలూరు జిల్లా బేమడోలు టీడీపీ కార్యాలయంలో బీసీ నేతలు కూటమి శ్రేణులు ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతూ ప్రధాని మోడీ, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా పలువురు బీసీ నేతలు మాట్లాడుతూ టీడీపీ బీసీ పక్షపాతి పార్టీ అని, దేశంలో ఎక్కడా లేని విధంగా బీసీలకు రిజర్వేషన్ పెంచి అమలు చేయడం హర్షణీయమన్నారు. ఆప్కాబ్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34% రిజర్వేషన్లు కల్పించే నిర్ణయం తీసుకోవడంపై హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో శ్రీశైన సంఘం రాష్ట నాయకులు పట్నాల వెంకటేష్ బాబు, ఏఎంసీ చైర్మన్ శేషపు శేషగిరి, సిరిబత్తిన కొండబాబు, కరణం పెద్దిరాజు తదితరులు పాల్గొన్నారు. బీసీలకు ఏదైనా శాసన పార్టీ ఉందంటే తెలుగుదేశం పార్టీ అని చెప్పాలా. 1982 క్రితం మనం చూస్తే 5 సంవత్సరాల్లో 6-7 ముఖ్యమంత్రులు మారిపోయేవారు, ఎమ్మెల్యేలు మారిపోయేవారు, ఎంపీలు మారిపోయి ఎవరేంటో కూడా తెలియని రోజులయ్యి ఆ రోజుల్లోనే ఈ బడుగు బలహీన వర్గాలకు ఏదో ఒకటి చేయాలనే ఒక సంకల్పంతో ఆ రోజు పార్టీ పెట్టి స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారు ఇవాళ 9 నెలల్లో అధికారంలోకి వచ్చి బీసీలకు ప్రాతినిధ్యం కల్పించి సామాన్యుల్ని కూడా అసెంబ్లీకి తీసుకెళ్లే పరిస్థితి తీసుకొచ్చిన రోజుల్లో ఆ రోజు ఎన్టీ రామారావు గారు తీసుకుంటే, అలాగే ఆ రోజు ఎన్టీ రామారావు గారి బడుగు బలహీన వర్గాలను కూడా లోకల్ ఎలక్షన్లోని కూడా స్థానిక సంస్థల్లో కూడా తీసుకోవాలి, చట్టసభల్లోనే కాదని చెప్పేసి ఆ రోజు 23% రిజర్వేషన్ తీసుకొచ్చిన ఘనత స్వర్గీయ డాక్టర్ నందమూరి తారక రామారావు గారిని తెలియపరుస్తా ఉన్నాము. అలాగే దాన్ని అనుసరించుకొని మన మాన్యశ్రీ ముఖ్యమంత్రి వారి నారా చంద్రబాబు నాయుడు గారు ఎవరైతే ఉన్నారో గత 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పరిపాలన చేసినప్పుడు దాన్ని 24%, 33% చేసి బీసీలకు రాజకీయంగా ప్రాతినిధ్యం కల్పించిన ఘనత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి తెలియపరుస్తా ఉన్నాము. అన్ని రకాలుగా బీసీలకు చేదోడు వాదోడుగా ఉంటూ చేతి వృత్తులు వారికి కానివ్వండి, అనేక వివిధ 133 కులాలు బీసీలు ఏవైతే ఉన్నాయో అందరినీ కూడా సమన్వయం చేసుకుంటూ అనకూడదు కానీ అన్ని రకాలకు కూడా ఆర్థికంగా, రాజకీయంగా, విద్యాపరంగా, అన్ని విధాలుగా, ఆరోగ్యపరంగా అన్ని విధాలుగా సహకరిస్తూ బీసీలను ముందుకు నడిపించే ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం తెలియపరుస్తాం. తారక రామారావు గారే చేసిన తెలుగుదేశం వచ్చాకే మన బీసీలు ఎదురుకొచ్చి నాయకత్వం వహించి ఈ రోజుకి మన బీసీలు టీడీపీ వైపే ఎక్కువ మొగ్గు చూపుతున్నారు. ఇప్పుడు బీసీలు వెనకబడిన తరగతులు కాదు, పదవులు రాక మన టాలెంట్ కనపడలేదు. ఈ అవకాశం చంద్రబాబు నాయుడు గారు మన మేనిఫెస్టోలో పెట్టిన కాబట్టి ఇచ్చాడు. నెక్స్ట్ ఇంకోటి స్టెప్ లో అంటే ఎగితాకి మన ఫస్ట్ మెట్ పైకి ఎగితాకి తెలుగుదేశం పార్టీలో బీసీలకు అగ్రతాంబూలం ఇస్తారండి. అలానే చంద్రబాబు నాయుడు గారు ఈ కూటమి పాలన అంతా కలిపి ఈ అసెంబ్లీ సమావేశాల్లో బీసీలకు సంబంధించి 34% రిజర్వేషన్ కావాలి, బీసీలకు ఈ సమావేశాల్లో మనం ఓకే చేస్తున్నామని చెప్పేసి మన 34% ఈ బీసీలకు రిజర్వేషన్ స్థానిక సంస్థల్లో కల్పించడం అనేది జరగబోయేటటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు మరి 34% రిజర్వేషన్లు ప్రకటించేటువంటి శుభ సందర్భంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బీసీ సోదరులు అందరూ కూడా పార్టీలతో కూడా సంబంధం లేకుండా అందరూ కూడా చంద్రబాబు నాయుడు గారికి, కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు చెప్పేటువంటి కార్యక్రమంలో భాగంగా ఈ రోజు మన ఆఫీసులో మన 4 మండలాలకు సంబంధించినటువంటి బీసీ సోదరులు ఎవరైతే వివిధ హోదాలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా ఇక్కడ ఉన్నారు, కార్పొరేషన్ డైరెక్టర్ ఉన్నారు, సొసైటీ ప్రెసిడెంట్లు ఉన్నారు. ఇటువంటి కార్యక్రమాలే ప్రతి నియోజకవర్గంలో కూడా జరగాల్సిన అవసరం ఉందని చెప్పి నేను భావిస్తా ఉన్నాను. ఎందుకంటే రాగల రోజుల్లో జరిగేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గాని, జనసేన పార్టీ గాని, భారతీయ జనతా పార్టీ గాని కూటమి ఒకటిగా వెళ్తున్నటువంటి సందర్భంలో మనం అందరం కూడా కలిసికట్టుగా పనిచేయటమే కాకుండా తెలుగుదేశం పార్టీ ఇప్పుడు ఈవేళ మనం బీసీలందరూ కూడా జై హో బీసీ అని అంటున్నాం. జై హో బీసీ అనేది నినాదం కాదు, అసలు తెలుగుదేశం పార్టీ డిఎన్ఏలోనే ఉంది బీసీ నినాదం. కాలేజీలు తయారు చేయడానికి యూనివర్సిటీలు ఎట్లా ఉంటాయో తెలుగుదేశం పార్టీ బీసీ నాయకులను కానీ మిగతాది కానీ రాజకీయంగా నాయకులను తయారు చేసేటువంటి ఒక యూనివర్సిటీ తెలుగుదేశం పార్టీ ఒక యూనివర్సిటీ. మన గర్వకారణం ఇదంతా కూడా. ఖచ్చితంగా మనందరం కూడా గర్వపడాలి. ఖచ్చితంగా మళ్ళీ చెప్తా ఉన్నాను, ఎవరైనా మనం విమర్శించేవాడు ఆపోజిట్ పార్టీ వాడు ఎవడైనా సరే, ఎన్టీ రామారావు గారు 83లో పార్టీ పెట్టక ముందు ఒక నాయకుడిని ఎవరైనా 2-3 చూపించి మన రాష్ట్రంలో, ఎన్టీ రామారావు గారు వచ్చాక మనం 10 మందిని చూపించవచ్చు. ఆ 10 మంది ఇవాళ 100 మంది అయ్యారు, 100 మంది 1000 మంది అవుతున్నారు. ఎక్కడ చూడండి రిజర్వేషన్ లో మనం స్ట్రైట్ గా గర్వంగా చెప్పొచ్చు. మనం అంతా కూడా ఇలాగే ఎక్కడా కూడా తెలుగుదేశం డిఎన్ఏలోనంటే మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు 26 జిల్లాలు ఉన్నాయి. ఈ 26 జిల్లాలో ప్రతి గ్రామంలో కూడా తెలుగుదేశం పార్టీ ఉంటది. మనకు రూల్ ఏంటి? తెలుగుదేశం పార్టీ నువ్వు ప్రెసిడెంట్ ఓసీ ఇస్తే ప్రధాన కార్యదర్శి బీసీకి ఇచ్చాయి. ఇంక దీంట్లో మాట్లాడేది ఏమి లేదు. ఇంక రూలే, చట్టమే, రాజ్యాంగమే. ఇంకా రాజ్యాంగమే
అలాగే నువ్వు ఎక్కడైనా చైర్మన్ వాళ్ళకి ఇస్తే వైస్ చైర్మన్ బీసీకి ఇచ్చాయి, లేదా చైర్మన్ బీసీకి ఇస్తే ఓసీకి వైస్ చైర్మన్ ఇచ్చుకో. ఇది మన డిఎన్ఏలోనే ఉంది. ఇదంతా ఇదే పార్టీలో కూడా లేదు. ఇదంతా కూడా మనమేమి ఎక్కువ చెప్పక్కలా, మన పార్టీని ఏదో పూడుకుంటా మనం చెప్పక్కలా. వాస్తవం ఇది, ఉన్న వాస్తవం ఇది. ఇవాళంతా కూడా దయచేసి ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకుని మరొకసారి మన బీసీ సోదరులు అందరి తరపున, మన తెలుగుదేశం పార్టీ అందరి తరపున కూడా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, నరేంద్ర మోదీ గారికి కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ, రాగల రోజుల్లో వారు ఇచ్చినటువంటి యొక్క బీసీ రిజర్వేషన్ల అవకాశాన్ని బీసీ సోదరులందరూ కూడా వినియోగించుకుని రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో మనకిచ్చినటువంటి ఈ యొక్క రిజర్వేషన్ల యొక్క ప్రతిఫలాన్ని ఎలక్షన్లో చూపించే బాధ్యత మనం అందరం కూడా తీసుకోవాలని, తీసుకుందామని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ, మరి ఒక మంచి సభలో పాల్గొనే అవకాశం నాకు వచ్చినందుకు నా సంతోషాన్ని వ్యక్తం చేస్తూ మీ అందరి వద్ద సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. తానెంతో అభిమానించే చంద్రబాబు పాలనలో చోటు చేసుకుంటున్న అవాంఛనీయ పరిస్థితులను చూసి తీవ్ర ఆవేదనకు గురవుతున్నట్టు మాజీ ఎమ్మెల్యే టీడీపీ సీనియర్ నేత వైకుంఠం ప్రభాకర్ చౌదరి తెలిపారు. కామ్రేడ్ తరిమెల నాగిరెడ్డి, నీలం సంజీవ్ రెడ్డి, సిపిఐ రామకృష్ణ లాంటి ఎంతో మందిని చట్టసభలకు పంపిన ఘన చరిత్ర అనంతపురానికి ఉందన్నారు. అలాంటి అనంతపురంలో అవినీతి పరాకాష్ఠకు చేరిందని, అక్రమాలకు అంతు లేకుండా పోయిందని అన్నారు. చంద్రబాబు, లోకేష్ కోసం పనిచేసిన వారితో పాటు ఎమ్మెల్యే గెలుపు కోసం పనిచేసిన వారిపై కూడా తప్పుడు కేసులు బనాయించారని ఆయన ఆరోపించారు. సామాజిక బాధ్యతతో పనిచేస్తున్నటువంటి అనంతపురంలో పుట్టి లేదా స్థిరపడినటువంటి వ్యక్తులు, అదేవిధంగా బయట ప్రాంతాల నుంచి ఉద్యోగరీత్యా వచ్చినటువంటి పాత్రికేయ మిత్రులందరూ కూడా పేరు పేరున మీ అందరూ కూడా మొట్టమొదట నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా. సమాజంలో మనం అందరూ కూడా అంతర్భాగం. సమాజం పట్ల రాజకీయ నాయకులకి, పాత్రికేయులకి, అదేవిధంగా పోలీస్ వ్యవస్థకి, న్యాయ ఇతరత్ర రంగాల్లో కూడా ఒక సామాజిక స్పృహ బాధ్యత ఉంటుంది. అందులో 10%, 5% ఆ స్పృహ బాధ్యత మర్చి వ్యక్తుల ప్రయోజనాల కోసం లేదా రాజకీయ నాయకుల యొక్క ప్రలోభాలకు లొంగి అభాండాలు వేసి, అభూత కల్పనలు కల్పించి వ్యక్తిగత అతిశను హననం చేసేటువంటి సంస్కృతి ఒకప్పుడు అభివృద్ధిగా ఉండేది. ఇప్పుడు చూస్తుంటే కాలక్రమేణా మనం చూస్తూ ఉంటే నిజంగా బాధాకరంగా ఉంది. ఎందుకంటే గత 3-4 రోజులుగా ఒక యూట్యూబ్ ఛానల్, ఒకటో రెండో చిన్న చిత్ర పత్రికల్ని ఒక రాజకీయ నాయకుడు లోపరుచుకొని నెలసరి మామూలు ఇస్తూ, దినసరి కావాల్సినటువంటి ఏదో వత్యాలు ఇస్తూ కొంతమంది వ్యక్తుల మీద దాడి చేసేటువంటి కార్యక్రమాన్ని చూస్తున్నారు. గత 2 సంవత్సరాలుగా చూస్తూ అప్పుడప్పుడు చేసేటువంటి దుశ్చర్యల్ని ఖండిస్తూ మౌనంగా ఎంతో సమయంతో, సహనంతో ముందుకు సాగుతున్నాం. 40 సంవత్సరాల అంటే 1983 డిసెంబర్ లో జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎంపికైన తర్వాత ఇప్పటి వరకు 4 దశాబ్దాలు పైబడి ఆనాడు కాంగ్రెస్ పార్టీలో రాష్ట్ర రకరకాలుగా పదవులను కూడా అనుభవించిన తర్వాత కూడా పార్టీ పరంగా, అదేవిధంగా తెలుగుదేశంలో నందమూరి తారక రామారావు గారి యొక్క ఆదేశం మేరకు ఆ రోజు 1993లో పార్టీలో చేరడం జరిగింది. జరిగిన తర్వాత అనేక పరిణామాలు జరగడం, వివిధ రకాలుగా ఆటుపోట్లు ఎదుర్కోవడం, నాకు పార్టీ ఇచ్చినటువంటి మున్సిపల్ చైర్మన్ గా ప్రత్యక్ష ఎన్నికల్లో ఇస్తే అవకాశాన్ని, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ఆ తర్వాత ఇన్ఛార్జ్ గా 5 సంవత్సరాలు పెడితే ఈ నియోజకవర్గంలో, అదేవిధంగా ఎమ్మెల్యే శాసనసభకు పంపితే ఆ 5 సంవత్సరాల శాసనసభ్యుడిగా ఉన్నటువంటి సందర్భంలో ఒక ప్రజలంటే భయపడి, ప్రజలకు భయపడి రౌడీలకి, గుండాలకు భయపడకుండా పనిచేస్తే ఈ రోజు ప్రజల్ని భయపెట్టి ఈ నగరంలో రాజ్యం వెళ్ళే పరిస్థితి వచ్చిందంటే నిజంగా బాధపడుతున్నారు. కామ్రేడ్ తరిమెల నాగిరెడ్డి గారు, నీలం సంజీవ్ రెడ్డి గారు, అంతెందుకు మన మిత్రుడు రామకృష్ణ లాంటి ఎంతో మంది శాసనసభకు పంపినటువంటి నియోజకవర్గం విద్యావంతులు, మేధావులు, అదేవిధంగా రకరకాలుగా ఉన్నటువంటి ఈ యొక్క అనుభవం ఉన్నటువంటి నియోజకవర్గంలో అవినీతి పరాకాష్ఠ చేరుకుంది. అక్రమాలకు అంతు లేకుండా పోయింది. అదేవిధంగా చట్టాన్ని చేతులోకి తీసుకొని ఒకరిద్దరు ఇన్స్పెక్టర్ల దగ్గర పెట్టుకొని, అదేవిధంగా ఒకరిద్దరు పాత్రికేయుల దగ్గర పెట్టుకొని, సినిమాల్లో పోలీస్ రాజకీయ నాయకులు జరిగినటువంటి లాలూచీలు ఏ విధంగా ఉంటాయో ఆ విధంగా అనేక సంఘటనలు జరిగి మనసు చలించిన పార్టీలో ఒక వీరాభిమానిగా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు వాళ్ళకి బాధ కలగకూడదు అని చెప్పి, అదేవిధంగా అనేక సుదీర్ఘ పోరాటాలు చేసినటువంటి వ్యక్తిగా మౌనంగా భరిస్తూ నేను ఈ 2 సంవత్సరాలు కాలయాపన నా వ్యక్తిగత సమస్యల మీద దృష్టి పెట్టి ముందుకు సాగుతున్న విషయాన్ని మీకు ఇందులో గత 3 రోజులుగా ఒక రమాదేవి అనేటువంటి మహిళకి ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు.
చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు ఏదో పార్టీ అనేక కోణాల్లో ఆలోచించి ఒక బలహీన వర్గాలకు ఇవ్వాలని చెప్పి మహిళా గవర్నర్ ఇచ్చారు. ఆ గవర్నర్ కోటాలో ఒక దళిత వరరామయ్య గారిని ఇచ్చారు. నేను ఆ కోటాలో ఎమ్మెల్సీ కావాలని చెప్పి ఆశించలే. అంతకుముందు ఇచ్చినటువంటి ఎమ్మెల్సీ దాంట్లో కూడా నేను చంద్రబాబు నాయుడు గారిని పోయి ఎప్పుడు కూడా నాకు ఇవ్వండి అని అడగల. గత ఎన్నికల్లో నాకు టికెట్ కోల్పోయినప్పుడు చంద్రబాబు నాయుడు గారు పిలిచి నన్ను సముదాయించి నీవు చాలా పని చేసావు ప్రతిపక్షంలోని, అదే విధంగా కర్నూలు, నంద్యాలలో కోఆర్డినేటర్ పని చేసి మళ్ళీ ఎన్నికల్లో పని చేయాలా, అనంతపురంలో గెలిస్తే. తెలంగాణ రాష్ట్రంలోని పాలిటెక్నిక్ కళాశాలను యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీలో విలీనం చేస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవో నంబర్ 97కు వ్యతిరేకంగా పాలిటెక్నిక్ విద్యార్థులు ఆందోళన చేపట్టారు. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ సమీపంలో హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై పెద్ద ఎత్తున విద్యార్థులు బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని ఆందోళన విరమింపచేసేందుకు ప్రయత్నించారు. విద్యార్థులు వెనక్కి తగ్గకపోవడంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో పోలీసులకు విద్యార్థులకు నడుమ తీవ్ర తోపులాట జరిగి పలువురు విద్యార్థులకు గాయాలయ్యాయి. లాఠీ చార్జ్ తోటి కొట్టిన తర్వాత నేను నడుచుకుంటూ పోతున్నా. ఆటో కాలం మీకు ఎక్కించి చేసారు. సార్కి పోయి చెప్తే సార్ ఆటో ఎక్కిందంటే పోయి వాడితో గుద్ద తెగించుకో అని అంటుంది. నేను చేయాలి చెప్పరు, మీరే చెప్పరు. కాలు విరిగింది నాకు రెండు, ఆ జాయింట్ విరిగిపోయింది, ఎల్బో గిట్ విరిగిపోయింది తెలుసా. నేను ఎవరిని చెప్పుకోవాలి, మళ్ళా పట్టుకొని లోపట్టేస్తా అంటారంట. ఇది అది చేసేది. అరే పాలిటెక్నిక్ స్టూడెంట్స్ బ్రో మేము. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. గండికోట వద్ద పుష్కర ఎత్తిపోతల పథకం పైప్ లైన్ పనులను పరిశీలించిన మంత్రి నిమ్మల. 2 ఏళ్లలో పోలవరం ఎడమ కాలువ పనులకు 1800 కోట్లు ఖర్చు చేశామని వెల్లడి. డాక్టర్ ప్రియాంక హత్య కేసు విచారణ తత్సారంలో అధికార పార్టీ నేతల హస్తం స్పష్టంగా కనిపిస్తోంది. విమర్శలు గుప్పించిన మాజీ ఎంపీలు మార్గాని భరత్, బుట్టా రేణుక. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34% రిజర్వేషన్ కల్పించడంపై టీడీపీ శ్రేణులు సంబరాలు. భీమడోలు టీడీపీ కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం. వాడపల్లి వెంకన్న ఆలయంలో ప్రత్యేక పూజలు. మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేలుకొలుపు సేవ, ఐశ్వర్యలక్ష్మి హోమం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.